విజయవాడ గన్నవరంలో టీడీపీ తిరుగులేని శక్తికి ఎదిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీని ప్రతి గ్రామంలో పటిష్టం చేస్తున్నామని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజంలో సమానత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని రకాలుగా గన్నవరంలో విధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం వాటి నుంచి కోలుకున్నామని, పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. సమాధానం చెప్పాలి. ఆ తప్పును స్పందించే ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చేసిన రిఫార్మ్స్ కానీ, సినిమా నటుడుగానే ఎన్టీ రామారావు రిటైర్ అయిపోయి ఉంటే మిగతా సినిమా నటులాగా మన దేశం సినిమాతో మొదలెట్టి నా దేశంతో మానేసి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని 60 సంవత్సరాల వయసులో స్థాపించకుండా ఉండుంటే ఎన్టీ రామారావు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా ఎంతకాలం నిలిచి ఉండేవాడా అంటే ఆలోచించాల్సిన అవసరం. ప్రజలు ఇంకా కొంతమందికి మరణం లేని మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీ రామారావు ఇంకా బతికుంటా కారణం, ప్రజల హృదయాన్ని బతికుంటా కారణం ఆశలో సమాన హక్కు ఇవ్వడం కానీ, కిలో బియ్యం ₹2 పేదాడికి పట్టుకు అన్నం పెడతాం కానీ, ఇలాంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీ స్థాపిత్వం వల్లే ఎన్టీఆర్ ఇంకా ప్రజల్లో బతుకున్నాడని నేను బలంగా నమ్ముతాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. 4వ ముఖ్యమంత్రిగా గన్నవరం నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం నడిపోతున్న ఎయిర్పోర్ట్ ఎదురుగా పట్టాభిషేకం 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈ రాష్ట్ర దిశ మారుస్తాను. 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినా, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా, 5,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినా, ఏం చేసినా 30,000 బడ్జెట్ లో చేసిన మనిషి ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కట్టడం ఖాయం, అమరావతి కామా ఆగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కలవగా అంటున్నాడు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా కల్లో కూడా అమరావతిని మార్చే ఆలోచన చేసే పరిస్థితి ఇక ఉండదు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు మొదలై స్త్రీలకు ఆస్తుల హక్కు కల్పించారు. అట్టడుగు ప్రజానీకానికి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణానికి మోడీ గారి సహకారంతో, పవన్ గారి సహకారంతో రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఆయన సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్గా 3,000 పెన్షన్ 4,000 చేశారు. దీపం పథకం కింద 3 గంటలు ఉచితంగా ఇచ్చారు. అలాగే రేపు జూన్ నెలలో తల్లికి వందనం కింద పేమెంట్ రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా దాంతోపాటుగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఇవాళ ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చాడో అన్ని హామీలను కూడా అమలు చేస్తున్నారు. ఇవాళ రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో అటు సంక్షేమం, అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు 43 సంవత్సరాలు పార్టీని ఇవాళ 44వ సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం. ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా తెలుగువారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు నాయుడు. అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో, ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, విపి సింగ్ గారి ప్రభుత్వంలో కానీ, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ.